Hi and welcome to my YouTube channel Mama and Mahi. Please like, share and subscribe. ఈ రోజు మన ఛానల్లో ఇన్స్టంట్ హోమ్మేడ్ సెర్లాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేసి 2 cups ఆఫ్ మక్కనా తీసుకోవాలి. మక్కనాని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం సేపు చేసుకుంటే సరిపోతుంది అండి. అది క్రిస్పీగా వచ్చేంత వరకు వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. పిల్లలకి షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. మనం స్టోర్ చేసుకుంటాం కదా 2-3 weeks. సో అలా షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట. ఏవైనా కూడా ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ షెల్ఫ్ లైఫ్ పెరగడం కోసము, ఈజీ టు డైజెస్టబుల్గా ఉండడానికి అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. అలాగే మక్కనాని డ్రై రోస్ట్ చేసుకున్న విధంగా పోహాని కూడా 2 cups తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చూపించిన విధంగా క్రిస్పీగా అయ్యేలాగా, క్రంచీగా అయ్యేలాగా చూసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవడం వలన డైజెషన్ అండ్ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అందుకని కంపల్సరీ పిల్లలకి చేసే ఏ సెర్లాక్ అయినా కంపల్సరీ డ్రై రోస్ట్ చేసుకోవడం వలన టేస్ట్, డైజెషన్, షెల్ఫ్ లైఫ్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఓట్స్ అనేవి డ్రై రోస్ట్ అయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి. అదేవిధంగా క్రిస్పీగా అవుతాయి. దానిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 1/2 cup పచ్చి శనగపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. నేను ఇది 1/2 cup ఎందుకు తీసుకున్నాను అంటే డైజెషన్కి కొంచెం కష్టం అవుతుంది పిల్లలకి, బట్ ఇందులో ఐరన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కంపల్సరీ యాడ్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఒక 1/2 cup ఆల్మండ్ క్యాష్యూ మిక్స్ తీసుకొని ఒక 2 యాలకులు తీసుకోండి. దానివలన టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని జల్లెడ పట్టుకొని స్టోర్ చేసేసుకోవడమే. మనం ఇందులో తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ పిల్లలకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ కోసం. మక్కనా ఈజీ టు డైజెస్ట్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ ఫర్ గట్ అండ్ హార్ట్ హెల్త్. పోహా ఈజ్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఓట్స్లో ఎన్నో రకాల మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. పచ్చి శనగపప్పులో ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పుకున్న విధంగా ఇన్స్టాంట్ సెర్లాక్ కాబట్టి ప్రిపరేషన్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండి. ఒక మెథడ్లో జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 5 minutes పక్కన పెట్టేస్తే రెడీ టు సర్వ్ అన్నమాట. ఇంకొక మెథడ్ ఏంటంటే ఏదైనా ఒక ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ తీసుకొని మిక్సీకి పట్టేసి దానిని మన ఇన్స్టాంట్ సెర్లాక్తో మిక్స్ చేసేసి ఒక 2 minutes బాయిల్ చేసేసుకుంటే అంతే. బనానా, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ లాంటి సాఫ్ట్గా ఉండే ఫుడ్ అయితే డైరెక్ట్గా స్మాష్ చేసి కలిపేసుకోవచ్చు. ఇలా హార్డ్గా ఉండే వాటిని మిక్సీకి పట్టేసుకొని 2 minutes బాయిల్ చేసుకుంటే బాగుంటుంది, డైజెస్ట్ అవుతుంది. నేను చూపించిన 2 methods కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఫస్ట్ మెథడ్లో నేను గీ అయితే యాడ్ చేసుకున్నాను. సెకండ్ మెథడ్లో ఫ్రూట్ యాడ్ చేశాను కదా అని చెప్పేసి గీ యాడ్ చేసుకోలేదు. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మా పాపకి 2 methods కూడా నచ్చాయి. సో మీ పిల్లలకి ఏ మెథడ్ నచ్చుతుందో ఆ మెథడ్ని బట్టి చేసుకొని మీరు పిల్లలకి సర్వ్ చేయొచ్చు. టేస్ట్ బాగుంది అన్నారు కదా, మరి పిల్లలు ప్రిపేర్ చేసింది మొత్తం తింటారా అంటే లేదండి. పిల్లలు తినకపోవడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేసినంత తినకపోవడం, 2 అస్సలు తినకపోవడం. మనం ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువగా పెట్టుకుంటాము, పిల్లలు చాలా తినాలి, ఇంకా ఎక్కువ తినాలి, బలంగా ఉండాలి అని. సో అస్సలు తినకపోతే వర్రీ అవ్వాలండి. మనం ఎక్స్పెక్ట్ చేసినంత తినలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ కొంచెమైనా వేస్ట్ అవుతుంది, లాస్ట్లో వాళ్ళు ఇలా ఊస్తూ చేస్తుంటారు. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.